సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. 20 ఏళ్ల క్రితం ఆ సర్కారీ స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు. అరకొర వసతులతోనే విద్యార్థులు తమ చదువులు కొనసాగించారు. అలాంటి ఆ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు గుర్తుపట్టులేనంతగా మారిపోయింది. నాడు నేడుతో సరికొత్త రూపును సంతరించుకుంది. దీంతో ఆ స్కూల్లో చదువుకున్న ఒకప్పటి విద్యార్థులు నాడు నేడులో భాగంగా తమ బడి రూపురేఖలు మారిపోవటం చూసి ఆశ్చర్యపోతున్నారు. కృష్ణా జిల్లా పెడన మండలం మల్లవోలు స్కూలుపై పూర్వ విద్యార్థుల మనసులో మాటపై బిగ్ స్టోరీ. కృష్ణా జిల్లా పెడన మండలంలోని మల్లవోలు స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. తాము చదువుకున్న మల్లవోలు స్కూల్లోనే కుటుంబాలతో సహా కలిసి సరదాగా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ప్రస్తుత ప్రగతిని నిశితంగా గమనించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రూపురేఖలు మారిన తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేల మీద కూర్చుని బ్లాక్ బోర్డ్ లేకపోతే దొండ ఆకులు తెచ్చి గోడ మీద బోర్డ్ని సరిచేసుకుని చదువుకున్న రోజుల్లో ఉన్న తమ స్కూల్కు ప్రస్తుత స్కూల్కు ఉన్న తేడాను గమనించి భలే మారిపోయిందే అంటూ చర్చించుకున్నారు. బ్లాక్ బోర్డుల స్థానంలో డిజిటల్ బోర్డులు, కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా క్లాస్ రూమ్లలో బెంచీలు వంటివి చూసి వావ్ అంటున్నారు. ఒకప్పుడు కనీసం ఆడపిల్లలకు బాత్రూంలు కూడా లేని తమ స్కూల్లో ఇప్పుడు పిల్లలు చక్కటి టాయిలెట్స్, మిడ్ డే మీల్స్ రూపంలో నాణ్యమైన ఆహారం, ఇలా ఎన్నో సదుపాయాలు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ప్రభుత్వ పాఠశాల అద్భుతంగా ఉందని వారు ఆనందపడుతున్నారు. మేము చదువుకున్న 96-97 సంవత్సరం కంటే కూడా ఇప్పుడున్నది అసలు ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత అభివృద్ధి చెందిందని నేను అనుకోను. మన స్కూల్లో ఉన్న ఫెసిలిటీ కానీ ఈ మా మల్లవోలు స్కూల్లో ఎంత ఫెసిలిటీ సౌకర్యం ఉన్నదో ప్రైవేటు స్కూల్లో ఎంత ఫెసిలిటీ ఉన్న స్కూల్స్ కూడా నేను చూడలేదు. సో మాకు చాలా హ్యాపీగా ఉందండి. మరి నాడు నేడు ప్రోగ్రాంలో నేను చేసినప్పుడు మా మాస్టర్లు అందరూ చేశారు, చాలా డెవలప్ అయింది. ప్రత్యేకంగా గ్రౌండ్స్ కానీ తర్వాత జోన్స్లో గేమ్స్ కానీ ఆడటానికి కానీ అన్ని ఫెసిలిటీసు చాలా సక్రమంగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్ స్టూడెంట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2019కి ముందు తాను అమెరికా నుంచి వచ్చినప్పుడు తమ మల్లవోలు స్కూల్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందలేదంటున్నారు అమెరికాలో స్థిరపడిన చిలంకుర్తి చంద్రశేఖర్. 1976లో మల్లవోలు స్కూల్లో చదువుకున్నారు. తాను చదువుకున్నప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని, విద్యా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం నిజంగా అభినందనీయమంటున్నారు చంద్రశేఖర్. అబ్సల్యూట్లీ ఇంప్రూవ్డ్. అది అట్మాస్ఫియర్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సెక్యూరిటీ కానీ, మరి అవన్నీ అసలు అన్కంపేరబుల్. ఈ గ్రౌండ్స్ అనేవి, ఈ కాంపౌండ్లు కానీ, ఈ ఫ్యాన్లు కానీ, డిజిటల్ సైన్ బోర్డ్స్ కానీ, ఆ తర్వాత ఇలా ప్లాస్టిక్తో ఉండే ఈ టేబుల్స్ కానీ, ఇవేది నో మా టైంలో. అఫ్కోర్స్ మా తర్వాత కూడా చాలా కాలం ఉండకపోవచ్చు. ఈరోజు ఇటు వెళ్తూ చూశాను, చాలా బాగుంది. ఎందుకంటే ఒక ప్రొఫైల్ కనిపిస్తుంది స్కూల్కి, ఒక ప్రొఫైల్ వచ్చింది. అంతకుముందు ఓపెన్గా ఉండేది, వాల్ లేకుండా, కాంపౌండ్ వాల్ లేకుండా అలా ఉండేది. ఇవాళకి అంత సెక్యూరిటీ ఉంది. మరి గర్ల్స్ అయితే అంత ధైర్యంగా వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది. ఒకప్పుడైతే అంత ఏమీ లేదు మా టైంలో. మా తర్వాత కూడా చాలా సంవత్సరాలు లేదు. ఇప్పుడు చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నాడు నేడులో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో స్కూల్స్ రూపురేఖలు మారిపోయాయి. అదే సమయంలో బడి గంట కొట్టక ముందే విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలతో సర్కార్ బడుల్లోని పిల్లలు అద్భుతంగా చదువుల్లో రాణిస్తున్నారు. తాము చదువుకున్నప్పుడు ఇలాంటి మార్పులు ఉండి ఉంటే పెద్ద పెద్ద చదువులు అభ్యసించేవారమంటున్నారు బ్యాంక్ ఉద్యోగం చేస్తోన్న మల్లవోలు స్కూల్ పాత స్టూడెంట్ ప్రశాంతి. ద చేంజ్ ఈజ్ వెరీ ప్రామిసింగ్ అనమాట. నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. మా టైంలో బ్లాక్ బోర్డ్స్ అది కొన్ని రోజులు వాడగానే సరిగా ఉండేది కాదు. సో మేము ఏం చేసేవాళ్ళం, ఎక్కడి నుంచో దొండగా ఆకు తీసుకొచ్చి దాన్ని మొత్తం రుద్దేస్తే అది మళ్ళీ కొంచెం నీట్గా ఉండేది. ఇప్పుడు చూస్తే ప్రొజెక్టర్స్ అంత చాలా బాగుంది. అంటే మా టైంలో అలా ఉండుంటే మేబీ మేము ఐఏఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్ లాగా ఉండేవాళ్ళం. అవుట్ ఆఫ్ 116 స్టూడెంట్స్
ఐ థింక్ 50 మెంబర్స్ ఆడపిల్లలే. ఆ 50 మెంబర్స్లో కూడా నేను అనుకోవడం ఒక 4 మాత్రమే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఒక 2-3 మాత్రమే ఫర్దర్గా, అంటే నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ జాబ్స్ చేస్తున్నాం. నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ బ్యాంక్. ప్రైవేట్ స్కూల్స్లో లేనిది గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు ఉన్నది నేను చూస్తే ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్ వచ్చింది, మంచి ప్లాట్ఫామ్. మధ్యాహ్నం చక్కగా ఫుడ్ పెడుతున్నారు. పిల్లల్ని చూస్తుంటే మంచి యూనిఫామ్, మా టైంలో అంత లేదు. యూనిఫామ్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, బెల్ట్, అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్. తాము చదువుకునే రోజుల్లో కేవలం పాఠ్య పుస్తకాలే తమకు దిక్కని ఇప్పుడు డిజిటల్ విద్యతో పాటు ట్యాబ్స్ కూడా అందించి బైజూస్ కాంటెంట్ అందించడంతో ఈ తరం కుర్రాళ్లు ప్రపంచాన్ని జయించడం ఖాయమంటున్నారు మల్లవోలు స్కూల్లో చదివి హిందుస్థాన్ షిప్ యార్డ్లో పనిచేస్తున్న శ్రీనివాస్. నేను బాగా ఇంప్రెస్ అయింది. ఆ రోజున మేము వీ డిపెండ్ ఓన్లీ ఆన్ టీచర్స్ పాఠాలు ఏం చెప్తారో వాటి మీద మాత్రమే మేము డిపెండ్ అయ్యేవాళ్ళం. అండ్ టెక్స్ట్ బుక్స్ ఉండేవి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, అవి మాత్రమే చదువుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ద గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ రివల్యూషన్, ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఇంకా అదేంటి బైజూస్ రెఫరెన్స్ కోర్సెస్, ఇవన్నీ కూడా ఏంటంటే రియల్లీ వెరీ ఇంప్రెసివ్ అండ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కూడాను. మా టైంలో పాస్ పర్సంటేజ్ వచ్చేసి ఓన్లీ 40% ఉండేది. బట్ ఇప్పుడు 100% పాస్ పర్సంటేజ్ అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండ్ అప్రిషియేట్ చేయాల్సింది. డెఫినెట్లీ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. సో ఈరోజు ఉన్న యంగ్ జనరేషనే రేపటికి మనకి మన దేశాన్ని రిప్రజెంట్ చేసేది కూడాను. సో ఖచ్చితంగా ఇది డెఫినెట్గా మనకి ఫ్యూచర్కి యూటిలైజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు హై స్కూల్ వరకే ఉన్న మల్లవోలు మెరుగైన వసతులతో ప్రస్తుతం జూనియర్ కాలేజ్ స్థాయికి చేరింది. ఏదో ఊరికొచ్చాం, పండగ ఎంజాయ్ చేశామని కాకుండా తాము చదువుకున్న స్కూల్ ఎలా ఉందో చూసి ఆశ్చర్యపోతున్న మల్లవోలు స్కూల్ పూర్వ విద్యార్థులు ప్రభుత్వం ఇలాగే మరింతగా సౌకర్యాలు పెంచితే ఖచ్చితంగా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ గమనించామని చెప్పి కూడా వీరందరూ కూడా చెప్తున్నారు. వీరందరూ దాదాపుగా ఈ పాఠశాలలో ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం చదివిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరూ ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ అనేకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్యలో అనేకమైన మార్పులు వచ్చాయి. స్కూల్స్ రూపురేఖలు మారాయి, బ్లాక్ బోర్డుల స్థానంలో డిస్ప్లేలు వచ్చాయి, అలా అన్ని రకాల సదుపాయాలు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చింది. ఇలాంటి ఏదైతే సంస్కరణలు ముందు కూడా కొనసాగితే పెద్ద స్థాయిలో ఉద్యోగస్తులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని వారు కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సత్యతో అశోక్, సాక్షి టీవీ, మల్లవోలు నుంచి. ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాల్లో సైతం విద్యాకాంతులు మెరుస్తున్నాయి. నాడు నేడు పుణ్యమాని ప్రభుత్వ పాఠశాలలకు రాజయోగం పట్టింది. చదువులు కొనలేని నిరుపేదల పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులను నేర్పిస్తూ డిజిటల్ ఎడ్యుకేషన్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. దశల వారీగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. తాము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తయారు కావటాన్ని చూసి చాలా గ్రామాల్లో పూర్వ విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా విద్యకి మూలంగా ప్రతి ఒక్క ఎవరైతే గ్రామ స్థాయిలో ఉంటారో, మారుమూల ప్రాంతాలు ఉంటారో వారు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అది కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే చదువుకోవడానికి ఉన్నతమైన చదువు కావాలన్న అంశంపై కూడా ఇప్పటి వరకు నాడు నేడు కింద అనేక పాఠశాలను కూడా రూపురేఖలా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. మన ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు సంబంధించి చోడవరం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాము. అయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ విధంగా ఉంది, అప్పట్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అయితే పండగకి ఇంటికి చాలామంది కూడా సొంత ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో భాగంగానే ఈ లక్ష్మీపురంలో గతంలో చదువుకున్న 95, 96 అదేవిధంగా అంతకు మించి ముందు కూడా చదువుకున్న విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థులకు ఇక్కడికి వచ్చి ఒకసారిగా సమ్మేళనమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు ఊరికి వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న స్కూల్స్కి ఇప్పుడున్న స్కూల్స్కి చూసి వారే ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో సాక్షి టీవీ చాలాసార్లు కూడా చాలా ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. చాలా నాడు నేడు కార్యక్రమంలో ఉన్న అద్భుతంగా తీర్చిదిద్దిన పాఠశాలను చూసాము. అప్పట్లో నేల మీద కూర్చొని చదువుకున్న వాళ్ళు ఇప్పుడు బెంచ్ మీద కూర్చొని చదువుకుంటున్నాము కూడా వాళ్ళే చెప్తున్న మాటలు చెప్తున్నాం. అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో ఉన్న లక్ష్మీపురం గ్రామం ఇది. గతంలో ఈ ఊరు నుంచి పిల్లలు చదువుకోవడానికి ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే కార్పొరేట్ విద్యాసంస్థల్ని ఆశ్రయించేవారు. దానికోసం వేల రూపాయల ఫీజులు కట్టుకునేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత
గ్రామీణాంధ్ర పిల్లల జాతకాలే మారిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ విద్యాసంస్థల కన్నా గొప్పగా తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం. అందులో భాగంగా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇప్పుడు 1 కోటికి పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న లక్ష్మీపురం గ్రామస్తులు ఊరికొచ్చి తమ పాఠశాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యారంగానికి ఇంతటి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వాలు కూడా ఉంటాయా అని వారు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. మేము చదువుకునే రోజుల్లో గోనె వేసుకొని కిందన కూర్చుండేవాళ్ళండి. ఆ రోజుల్లో బెంచ్ అనేది చూపు కనుమరుగైందండి. ఈరోజు పిల్లలు చదువుకోవడానికి బెంచీలు కానీ, మరి అలాగే డిజిటల్ మన బోర్డ్స్ కానీ, మరి ఫ్యాన్స్ కానీ, మరి అలాగే యూనిఫామ్ సిస్టమ్స్ కానీ, మరి అలా టాయిలెట్స్ కానీ, మరి వాళ్ళకి ఉండడానికి వసతి కానీ, మరి క్రమశిక్షణ కానీ, మరి విద్య కానీ, మరి నాడు నేడు వచ్చాక మరి డెవలప్మెంట్స్ అన్నీ చాలా బాగా అభివృద్ధి చెందాయండి. విలేజర్స్ ఎవరైతే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, నేషనల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ అన్నిట్లోని కూడా భవిష్యత్తులోని విలేజర్స్ కూడా ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి ఉద్యోగాలు చేసేటానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో చదువులు నేర్పించాలని అనగానే టీడీపీతో పాటుగా కొన్ని కుట్ర రాజకీయ శక్తులు దాన్ని వేలాకోలం చేశాయి. ఎల్లో మీడియా మరి తెలుగు భాష ఏమైపోవాలి అంటూ బుగ్గలు నొక్కుంది. అయితే ప్రభుత్వం పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్న తలంపుతో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చారు. అది అద్భుతాలు చేస్తుందంటున్నారు పూర్వ విద్యార్థులు. రూరల్ ఏరియాస్లో ఏంటంటే ఎక్కువ తెలుగు మీడియంలో చదవడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదివే ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే కాంపిటేటివ్నెస్ ఉండట్లేదు ప్రీవియస్ ఇయర్స్లో. బట్ నవేడేస్ ఈ మన గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రొవైడ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల రూరల్ పీపుల్ కూడా ఎక్కువగా సివిల్స్ అయితేనేమి, ఈ బ్యాంకింగ్ అయితేనేమి, ఇప్పుడు ఏ కాంపిటేటివ్కి వెళ్ళినా ఇంగ్లీష్ కంపల్సరీ. తన 36 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో విద్యారంగానికి ఇంత గొప్ప ప్రాధాన్యతనిచ్చే మంచి రోజులు వస్తాయని కానీ, అటువంటి విద్యా వ్యవస్థలో తాను పాఠాలు బోధిస్తానని కానీ అనుకోలేదంటున్నారు లక్ష్మీపురం పాఠశాల హెడ్ మాస్టర్ జగన్నాథరావు. కేవలం కలగా ఉండేదాన్ని నిజం చేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదే అంటున్నారు ఆయన. నేను ఇప్పుడు 36 సంవత్సరాలుగా ఈ టీచర్ ప్రొఫెషన్లో ఉన్నానండి. కానీ యాక్చువల్గా పిల్లల కోసం, స్కూల్స్ కోసం ఈ రకంగా ఆలోచించి, ఇంతగా ఆలోచించి, ఇన్ని రకాల ప్రయోజనాలు కల్పించేటటువంటి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నా సర్వీస్లో చూశానండి నేను. టోటల్గా ఏంటంటే పిల్లవాడు జాయిన్ అయినప్పటి నుంచి వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా జగనన్న విద్యా కానుక పేరు మీద ఇవ్వడం, అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత ఒకే రకమైనటువంటి భోజనం అయితే పిల్లవాడు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో రోజుకొకటి చొప్పున మెనూ కల్పించడం కానీ, అలాగే పిల్లలు ఈ స్కూలింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదువుకోవడానికి డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి అమ్మఒడి పేరుతో ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడమని, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులుగా మా యొక్క కళ ఇది. ఈ రకంగా స్కూల్స్లో ఉంటాయా, ఇటువంటి స్కూల్స్లో మేము పనిచేస్తామని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో అటువంటి స్కూల్స్లో పనిచేసిన అదృష్టం రావడం అన్నది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నానండి. నాడు నేడు పథకంతో పాటుగా ముఖ్యమంత్రి పేదల చదువుల కోసం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఒకప్పుడు కార్పొరేట్ విద్యాసంస్థలో చేరేందుకు పిల్లలు పోటీ పడినట్లు ఇప్పుడు ప్రభుత్వ బడిలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, 4 ఏళ్లలో లక్ష్మీపురం పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిందని పాఠశాల చైర్మన్ అంటున్నారు. ఈ ఉపాధ్యాయులు మెయిన్ ఫ్యాకల్టీ ఎటువంటి మంచి క్రమశిక్షణతో విద్యను ప్రభుత్వం అలాగే పెట్టింది నాడు నేడు ప్రోగ్రాం. దానితోటి ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఫ్యాకల్టీ ఉండి క్రమశిక్షణతో విద్య చెప్పడం వల్ల టౌన్లోనైతే తెలుసు కదా, అందరూ టౌన్లోని వెళ్తారు, వస్తారు, పోతారు తప్ప తెలియదు. మన పిల్లడు లక్ష్మీపురం హై స్కూల్ అయితే చాలా బాగుందట, అక్కడ చదివితే బాగుంటుందని చెప్పి టౌన్ నుంచి కూడా మా ఊరు వచ్చి, ఒక పల్లెటూరు వచ్చి చదవడం చాలా గొప్ప విషయం అండి. దీని గురించి మరలా పిల్లలు రావడానికి రవాణా సౌకర్యం, బస్సును కూడా మా ఊరికి ఒక పల్లెటూరికి బస్సుని సప్లై చేశారంటే ప్రభుత్వానికి మా గ్రామం తరపున నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నేడు మొదట్లో అద్భుతాలు సృష్టిస్తుందని తెలుసు కానీ మరి ఇంతటి పెను మార్పులు తీసుకొని వచ్చి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని అనుకోలేదని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ నాడు నేడు కింద స్పెషల్ ఫండ్స్ ఇవ్వడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది చాలా అవసరం. విద్య ఉంటేనే ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు, వారి ఫ్యూచర్లో మంచిగా భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని సీఎం చెప్పడంతో కూడా ప్రతి ఒక్క అధికారి కూడా నేరుగా నాడు నేడు స్కీమ్లో ఎక్కడ కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, అదేవిధంగా ఎక్కడ అసలు అవినీతి అనే పేరు లేకుండా కూడా ప్రతి ఒక్క చోట కూడా ఈ విధంగా డెవలప్మెంట్ చేయడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ.
సంక్రాంతి పండుగల కోసం ఆంధ్రప్రదేశ్ వస్తున్న వారు తమ తమ గ్రామాల్లో తాము చదువుకున్న పాఠశాలలు ఇప్పుడు ఇంద్ర భవనాల్లా మారిపోవటం చూసి ఆశ్చర్యపోతున్నారు. తాము చదువుకునే రోజుల్లో నేలబల్లలు కూడా లేని దుస్థితిని తలుచుకుని ఇప్పటి ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ విద్యా ప్రమాణాలు చూసి అదరహో అంటున్నారు. విద్యారంగానికి ఇంతటి మహర్దశ పట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరో 20 ఏళ్లు ఇలాగే కొనసాగితే ఏపీ ప్రపంచంలోనే నంబర్ 1 అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ పాఠశాల ఇది. ఒకప్పుడు పూరిపాకలు, పెంకుటిళ్లలో నడిచిన ఈ పాఠశాలలో 1980లలో చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కోసం పూర్వ విద్యార్థుల భేటీ ఏర్పాటు చేశారు. 1982లో ఈ స్కూల్లో చదువుకున్న వారు సంక్రాంతికి తమ ఊరు వచ్చి తాము చదువుకున్న బడిని చూసి నూరేళ్లబెట్టారు. అసలిది ప్రభుత్వ పాఠశాలంటే నమ్మేలా లేదని, కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తీర్చిదిద్దారని పూర్వ విద్యార్థులు మెచ్చుకున్నారు. ఈ రోజున వచ్చి చూస్తే రూపురేఖలంతా మారిపోయింది. బ్రహ్మాండంగా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది. అంటే మేము గవర్నమెంట్ స్కూలు ఈ రకంగా ఉంటుందనేది మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈరోజు చూశాను నేను చాలా సంవత్సరాల తర్వాత. ఏదన్నా పని ఉంటే అద్దంకి వస్తే మిత్రులను కలుస్తాం, వెళ్తాం. కానీ ఈ హై స్కూల్లోకి రావటము చేయటము ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత. బట్ 100% నేను చెప్తున్నాను, ఈ స్కూల్ ఇంత హైజీనిక్గా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా ఉంది. బిల్డింగ్ కానీ, దీనికి ఉన్నటువంటి ఫ్లోరింగ్ కానీ, ఇక్కడ ఉన్న టాయిలెట్ కానివ్వండి, ఇక్కడ గ్రిల్స్ కట్టిన తీరంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. నాడు నేడు పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల రూపురేఖలు అద్భుతంగా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అద్దంకి పాఠశాల కూడా రకరకాల సదుపాయాలతో మెరిసిపోతోంది. అద్భుతమైన బల్లలు, బ్లాక్ బోర్డు, విద్యార్థులకు యూనిఫారాలు, ట్యాబ్లెట్లు, ప్యానెల్ బోర్డులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, టాయిలెట్లు, ప్లే గ్రౌండ్స్, రంగురంగుల గోడలతో అందంగా ముస్తాబైన తరగతి గదులు ఒక్కటి కాదు, ఎటు చూసినా అద్భుతమే అంటున్నారు పూర్వ విద్యార్థులు. ఈ మార్పుకు కారణమైన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు వారు. అంటే నాడు నేడు ప్రోగ్రాం కింద ఈ స్కూల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా దీన్ని మోడిఫై చేయడం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఫెసిలిటీస్ కలెక్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ కూడా చాలా చక్కగా మోడ్యూల్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మేమున్న దినాల్లో ఎప్పుడో 40 years బ్యాక్ కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి మేము గమనిస్తుంటున్నాం. ఈ నాడు నేడు ప్రోగ్రాము కర్త ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అభివృద్ధి విద్య కోసం, వైద్యం కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము చదువుకునేటప్పుడు మరుగుదొడ్లు లేవు, వాళ్ళ పక్కనే అందరూ పాస్ పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, విద్యార్థులు కానీ ఎవరైనా. కానీ ఈ రోజున కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఇంత మంచిగా ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2019కి ముందు వరకు అద్దంకి పాఠశాలలో సమస్యలు తిష్టవేసుకుని ఉండేవి. పిల్లలు కూర్చోవడానికి బల్లలు కూడా లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులను అడిగి వాటిని సమకూర్చుకునేవారు పాఠశాల సిబ్బంది. అటువంటిది 4 ఏళ్లుగా ఈ పాఠశాల నుంచి ఒక్క విజ్ఞప్తి కూడా రాలేదంటున్నారు అద్దంకిలో ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న వ్యక్తి. జగన్ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ప్రభుత్వానికి ముందు, ఆయన ప్రభుత్వం తర్వాత అనేటువంటి ఒక చరిత్రను సృష్టించారు నాడు నేడు ప్రోగ్రాం పెట్టేసి స్కూల్స్ విషయంలో. అందులో నో డౌట్. ఆ నాడు నేడు పెట్టకముందు గత టీడీపీ గవర్నమెంట్లోనే మేము 1890 సేవా స్ఫూర్తి కమిటీ అని మా ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ని ఒకటి ఫామ్ చేసి దాదాపు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ స్కూల్కి కానీ, అక్కడ హై స్కూల్కి కానీ. అట్లనే పేదలు, ఇది వితంతువులు, అట్లనే ఈ వృద్ధులు వాళ్ళందరికీ కూడా. ఇక్కడ 2,10,000 పెట్టి వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ పెట్టాము ఆ రోజు. ఆ తర్వాత పిల్లలకి ప్రతి సంవత్సరం కొంచెం బల్లలు లేకపోతే బల్లలు ప్రతి సంవత్సరం అడిగేవాళ్ళు. ఈరోజు ఈ 4 ఏళ్ల నుంచి మాకు బుక్స్ కావాలని కానీ, బల్లలు కావాలని కానీ అడిగేవాళ్ళు కాదు. ఇలాంటి టీచర్లు ఉంటే, అలాంటి సీఎం ఉంటే మన రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ 1గా నిలుస్తుంది విద్యా వ్యవస్థలో అని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నాను. 26 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపాల్గా, లెక్చరర్గా చేస్తున్నాను. ఇప్పుడు కూడా నా అనుభవంతో చెప్తున్నాను, వాస్తవంగా మన ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో విద్యా వ్యవస్థలో మన ఏపీ రాష్ట్రం ఉంటుందని చెప్పేసి ఈ సీఎం గారు ఇట్లానే కొనసాగితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4.5 స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రంలో విద్యా సంస్థలు, ఆసుపత్రుల ముఖ చిత్రాలు అద్భుతంగా మార్చేశారు.
నిజంగా మేము చదువుకున్న స్కూలేనా ఇది, మేము చూసినటువంటి స్కూలేనా ఇది, అప్పుడు ఉన్నటువంటి మాకు అనుభవాలు ఇప్పుడు ఉన్నటువంటి అనుభవం చూస్తే నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా కానీ, ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణంలో విషయంలో కానీ, చాలా హైజీన్ విషయంలో కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది. మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఇదంతా కూడా వర్షం వస్తే మా స్కూల్ బంద్ పెట్టేటువంటి పరిస్థితి ఉన్న రోజుల నుంచి ఇవాళ అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ స్కూల్ రన్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదే విద్యా వ్యవస్థ ఇలాగే కొనసాగితే మన ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్కీమ్ని నిజంగా నాడు నేడు స్కీమ్ ద్వారా స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ని చూస్తుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా డౌన్ అయిపోతాయి. విద్యార్థులంతా కూడా ప్రభుత్వ పాఠశాలలకే వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పటికే ప్రారంభమైపోయినాయి. చాలా వరకు టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే రోజులు వచ్చాయి. కాబట్టి నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ పూర్వ విద్యార్థులంతా కూడా థ్యాంక్ యూ సీఎం అనేటువంటి పరిస్థితి వచ్చింది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, అద్దంకి ప్రభుత్వ పాఠశాల నుంచి. నాడు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. నేడు అన్ని వసతులతో మా బడి కలకలలాడుతోంది. నాడు నేడు పథకంతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా రూపుదిద్దుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిపై పూర్వ విద్యార్థులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పల్లె పట్టణానికి సంక్రాంతి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు సొంతోళ్లకు వచ్చారు. పాత రోజులు గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన స్కూళ్లను గుర్తు చేసుకున్నారు. ఓసారి తాము చదివిన చిన్ననాటి స్కూలును సందర్శించారు. నాడు నేడు ప్రోగ్రాంతో కార్పొరేట్ స్కూలుకు ధీటుగా మారిపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పట్లో వాటర్కి చాలా ఇబ్బంది అయ్యేదండి. మంచినీళ్ళు తాగడానికే మాకు ఇంటి దగ్గర నుంచి బాటిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళే వరకు అదే బాటిల్. ఒక ట్యాప్ ఇచ్చారండి అప్పట్లో. ఆ ట్యాప్ ఈవినింగ్ ఉంటే మళ్ళీ మార్నింగ్ ఉండేది కాదు వాటర్ కనెక్షన్. అలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, ఎక్స్ట్రా వాష్రూమ్స్, ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా క్లాస్ రూమ్కి వచ్చి ఒక్క ఫ్యాన్ ఉండడం చాలా ఇబ్బంది ఉండేదండి. ఇప్పుడు ప్రతి క్లాస్కి 4 ఫ్యాన్స్ అండి, అండ్ లైట్స్ కూడా 4 చప్పున ఇచ్చారండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ జెడ్పీ పాఠశాల ఇది. ఒకప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేవంటున్నారు పూర్వ విద్యార్థులు. అప్పట్లో నిజంగా మేము చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. స్కూల్లో అంటే క్రమశిక్షణ అనేది మెయిన్ ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. వాటర్ సదుపాయం ఉండేది కాదు, అలాగే వాష్రూమ్స్ ఉండేవి కావు, గేట్ ఉండేది కాదు. చాలా ఇబ్బంది అంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళమో మాకు తెలుసు. కానీ ఇప్పుడు అలా లేదు. మన జగన్ గారు వచ్చిన కాడి నుంచి స్కూల్ అనేది చాలా డెవలప్మెంట్ చేశారు. నాడు నేడు ప్రోగ్రాంలో మన స్కూల్ డెవలప్మెంట్ అవడం చాలా ఆనందంగా మేము భావిస్తున్నాం. అది ప్రభుత్వ స్కూలు మారిందల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి. మంచి మనసున్న నేత సీఎం అయితే ఇలానే ఉంటుంది మరి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయంటున్నారు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు. మరి మనబడి నాడు నేడు పథకంలో భాగంగా ఫేజ్ 1లో మన పాఠశాలకి 1,10,00,000 రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పాఠశాల కేటాయించడం జరిగిందండి. ఇందులో భాగంగా మనం పాఠశాల యొక్క రూపురేఖలనే మార్చేయడం జరిగింది. నేను చదువుకునేటప్పుడు ఈ స్కూల్లో సరైన బెంచెస్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఇప్పుడు మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన నాడు నేడు పథకం ద్వారా మా పాఠశాల చాలా అభివృద్ధి చెందింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్ అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. 5 దశాబ్దాలుగా ఏ మాత్రం మార్పులు రాని ప్రభుత్వ పాఠశాలలు ఊహించని రీతిలో అభివృద్ధి చేశారంటున్నారు. అప్పుడు కన్నా నాకు ఇప్పుడు మళ్ళీ స్కూల్లో చదవాలని చెప్పి అనిపిస్తుంది. ఈ స్కూల్ని చదువుతుంటే చాలా అత్యద్భుతంగా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం అది కూడా బాగా ఉంది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి టాయిలెట్స్ ఏంటి, అప్పట్లో ఏ టాయిలెట్స్ అవి లేవు. మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఇప్పుడు టాయిలెట్స్ ఏంటి, వాష్రూమ్లు ఏంటి, ఆట స్థలం ఏంటి, ఉమెన్స్ కాలేజ్ ఏంటి, అన్నిటిని అన్ని విధాలా డెవలప్ చేశారు. జగన్ గారి ప్రభుత్వంలో చాలా బాగా పిల్లలకి చిక్కెలు కానీ, గుడ్స్ కానీ, అలాగే బుక్స్ కూడా వాళ్ళకి షూతో పాటు బ్యాగ్, బుక్స్ అవన్నీ కూడా ఇచ్చి జగన్ గారి పిల్లల్ని చాలా అభివృద్ధి పరుస్తూ, ఉత్సాహపరుస్తూ చాలా అభివృద్ధి చెందింది. సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు తరగతి గదులను అద్భుతంగా మార్చేశారని సంబరపడుతున్నారు పూర్వ విద్యార్థులు. ఇది మా పాఠశాలేనా లేదా ప్రైవేటు స్కూలా అన్న భావన కలుగుతుందని చెబుతున్నారు. బిఫోర్ మేము ఉన్నప్పుడు అసలు ఇంత డెవలప్మెంట్ అనేది లేదు. అంటే క్లాస్ రూమ్స్ కానీ, అండ్ వాష్రూమ్స్ అండ్ కాంపౌండ్ వాల్స్, ఇంకా చెప్పాలంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లైబ్రరీ, సెపరేట్గా లైబ్రరీ రూమ్ కూడా ఉంది. 3 క్లాసులకి ఒకే టీచర్ ఉండేవారు.
అలాగని అప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. వాష్రూమ్లకేటి వాటర్కేటి అన్నిటికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత బెంచీస్ అండ్ ప్యానల్స్, ఐఎఫ్పి ప్యానల్స్ ఇవన్నీ ఇచ్చారు. అలాగే పెయింటింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, వాషింగ్ టాయిలెట్స్. అలాగే టాయిలెట్స్ మాకు అసలు ఉండేవి కాదు. ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలియదు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా బాయ్స్కి వేరుగా, గర్ల్స్కి వేరుగా, టీచర్స్కి వేరుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత వచ్చాయి. ఒకప్పుడు ప్రహరీ గోడ కూడా లేకుండా ఉండేదని, ఇప్పుడు పాఠశాలకు ప్రహరీ గోడ, చక్కని యూనిఫారాలు, మధ్యాహ్నం మంచి భోజనం, గ్రీన్ బోర్డులు ఒకటేమిటి కార్పొరేట్ పాఠశాలను తలపించే రీతిలో తాము చదువుకున్న పాఠశాలను మార్చేశారని సీఎం జగన్కు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అయితే ఆ రోజుల్లో ఒక వర్షం పడితే మీ నేల మీద కూర్చునేవాళ్ళమండి. నేల మీద కూర్చున్నప్పుడు నా తోటి ఫ్రెండ్స్ ఆ బురదలో నడుచుకుని వచ్చి నా పక్కన కూర్చునేవారు. అప్పుడు మేమందరం కూడా ఆ బురదని మాకు అంటుకునేదండి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2019 కాడి నుంచి నాడు నేడు కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమం ద్వారా అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం. స్కూల్ అయితే చాలా డెవలప్ అయింది. మొత్తం గ్రౌండ్ గట్రా ఎంత చేంజ్ అయింది, పరిసరాలు గట్రా అన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయి. అలాగే మేము ఉన్నప్పుడైతే లైబ్రరీ లాంటివి ఎటువంటి సదుపాయాలు లేవో, ఇప్పుడైతే లైబ్రరీ ఇటువంటివి అన్నీ చాలా వచ్చినాయి. అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఇప్పుడు వచ్చినాయి. మేము ఉన్నప్పుడు అవి ఏమీ లేవు. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూలు చాలా అభివృద్ధి చెందింది. మరి చాలా ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు. దూరం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళకి రావడానికి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడేవారు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సైకిల్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి సరైన ఫుడ్ లభిస్తుంది. వాళ్ళకి సైకిల్ పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ సమూలమైన మార్పులు తీసుకొచ్చారన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వీరంతా సీఎం జగనన్నకు జేజేలు పలికారు. 30 ఏళ్ల క్రితం వారు చదువుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. సరైన స్కూల్ బిల్డింగ్ లేదు, తాగడానికి సురక్షితమైన నీరు కూడా ఉండేది కాదు, ఆడుకోవటానికి గ్రౌండ్ లేదు. అయినా కష్టపడి జీవితంలో పైకొచ్చారు వారంతా. సంక్రాంతి సెలవులకు సొంతూరుకు వచ్చిన వారంతా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. స్కూల్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి మౌలిక వసతుల్ని చూసి ఔరా అనుకున్నారు. కృష్ణా జిల్లా పెడన మండలం చెన్నూరులోని హై స్కూల్ ఇది. ఒకప్పుడు ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులంతా సంక్రాంతి సెలవులకు సొంతూరుకొచ్చారు. స్కూల్లో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమకు చదువులు చెప్పిన గురువుల్ని సత్కరించుకున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఒకప్పుడు తాము చదివిన స్కూల్ను అంతా కలయతిరిగారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అప్పట్లో చెన్నూరు స్కూల్లో ఎలాంటి సదుపాయాలు ఉండేవి కావు. ఆడపిల్లలకు టాయిలెట్స్ ఉండేవి కావు. స్కూల్లో తాగడానికి మంచినీరు కూడా దొరికేది కాదు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చెన్నూరు హై స్కూల్కు కొత్త కళ వచ్చింది. తరగతి గదుల రూపురేఖలు మారిపోయాయి. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చెన్నూరు స్కూల్ను తీర్చిదిద్దింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆ సమయంలో చూసిన స్కూల్కి ఈరోజు ఈ స్కూల్లో ఉన్న పరిస్థితులకి ఎలాంటి పొంతన లేదు. ఆ రోజున కూర్చోవడానికి బెంచీలు లేని రోజుల నుంచి, రాసుకోవడానికి పుస్తకాలు లేని రోజుల నుంచి ఈరోజు మనం ఎలక్ట్రానిక్ బోర్డుల మీద చదువుకునే రోజులు వచ్చినాయి. స్టూడెంట్స్ అందరికీ కూడా 3 జతల బట్టలు ఇస్తున్నారు. మరి వేసుకోవడానికి షూలు ఇచ్చారు. మరి తిరగడానికి సైకిళ్ళు ఇస్తున్నారు పిల్లలకి. ఇన్ని రకాల ఫెసిలిటీస్తో మధ్యాహ్న భోజన పథకం పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్, నాడు నేడు కాన్సెప్ట్ లాంటివి ఇంతకు ముందు తాము ఎప్పుడు ఊహించలేదంటున్నారు గెట్ టుగెదర్లో పాల్గొన్నవారు. ఈ రోజున ప్రపంచంలో వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా డిజిటల్ ఎడ్యుకేషన్ మన పాఠశాలలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. విద్యార్థులకు ట్యాబులు ఇస్తున్నారు. అట్లాగే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఐఏపీ ప్యానల్స్ ఇచ్చి వాటి ద్వారా అనేక విషయాలని తేలికగా బోధించేదానికి ఈరోజున ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది. ఇలాంటి డెవలప్మెంట్స్ తీసుకురావడం అనేది మరి ఇదే మొదటిసారి చూస్తున్నాం. అప్పట్లో ఏం ఉండేది కాదండి, రేకులు షెడ్ ఉండేది, పైన స్లాబ్ కానీ అట్లాంటివి ఏమి ఉండేవి కాదు. వాటర్ కూడా ఏదో కాలువలో వాటర్ తాగేవాళ్ళం, కాలువ పక్కనే ఉండేది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా, బాగా డెవలప్ అయిందండి హై స్కూలు.
ఇప్పుడు అన్ని బిల్డింగ్లు చక్కగా టేబుల్స్, అప్పుడు ఆ టైంలో మేము కూర్చోవడానికి కింద కూర్చునేవాళ్ళం, నేల మీద కూర్చునేవాళ్ళం. ఇప్పుడు టేబుల్స్, తర్వాత మధ్యాహ్న భోజనం ఇవన్నీ బాగా గవర్నమెంట్ మంచిగా ప్రొవైడ్ చేసిందండి. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పులను తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పూర్వ విద్యార్థులు. ఈ ప్రభుత్వము చాలా పాఠశాలలతో పాటు ఈ పాఠశాలను కూడా సాంకేతికంగా, భౌతికంగా చాలా అభివృద్ధి చేసింది. సాంకేతికంగా అనగా ఇప్పుడు విద్యుత్ తోటి పనిచేసేటువంటి పనిముట్లు చాలా ఈ పాఠశాలకు వచ్చినాయి. అలాగే చాలా మంచి పిల్లలకు కూర్చోవడానికి బెంచీలు లాంటివి మంచి భౌతిక సదుపాయాలు చేసింది. అలాగే టాయిలెట్స్ ఇదివరకు మాకు చాలా, మేము చదువుకున్నప్పటికీ తర్వాత చాలా రోజుల వరకు ఈ పాఠశాలలో ఆ టాయిలెట్ సదుపాయం ఉండేది కాదు, అది కూడా చాలా బాగా చేశారు. సాంకేతికంగా, భౌతికంగా ఈ పాఠశాల నిజంగా ఈ ప్రాంతాల్లోనే ఒక మంచి పేరు తెచ్చుకునే మంచి గొప్ప పాఠశాలగా పేరుకొచ్చింది. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తాము చదివిన పాఠశాల మారడాన్ని కళ్ళారా చూసి మురిసిపోతున్నారు పూర్వ విద్యార్థులు.